జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా చావా సినిమా గురించి మీకు అందరికీ కూడా తెలిసిందే చావా అంటే సింహం పిల్ల అని చెప్పేసి అర్థం ఇక ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం యొక్క ఆధారంగా తీశారు ఇక ఈ సినిమా 7వ తారీఖున మన తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది నేను ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్పాలా చాలామందికి ఛత్రపతి శివాజీ అంటే తెలుసు కానీ ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ తెలుసా అంటే చెప్పాలంటే 190% మందికి తెలియదు ఏదన్నా అంత ఎంతో చదువుకున్న వాళ్ళు కొంతమంది జాతీయవాదులు వాళ్ళకు తప్పనిచ్చే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఎవరయ్యా అంటే చాలామందికి తెలియదు ఎంత దారుణం చూడండి కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను మీకు మన దరిద్రం అది అక్బర్ కొడుకు ఓడు లేకపోతే ఔరంగజేబు కొడుకు ఈడు తోక ఓడు వాళ్ళ దరిద్రం అంతా వాళ్ళ పెంటంతా మన దగ్గర చదివిపించారే కానీ మన దేశం కోసం మన ధర్మం కోసం ఎవరైతే బ్రతికినారో ఎవరైతే పోరాటాలు చేశారో ఎవరైతే తమ ధన మాన ప్రాణాలను త్యజించినారో వాళ్ళ గురించి మాత్రం మనకు చెప్పలా మన దగ్గర చదివిపిలా వాళ్ళ గురించి చాలా వరకు మనకు తెలియదు కానీ ఎవరైతే మన దేశాన్ని దోచుకున్నారో ఎవరైతే మన దేశం పైన దండయాత్రలు చేశారో వాళ్ళను మహావీరులుగా వీరాతి వీరులుగా మన పాఠ్యాంశాల్లో లిఖించి అంటే మన పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టి మన దగ్గరనే చదివించారు అంటే మన పూర్వీకులను ఎవరైతే పొట్టను పెట్టుకున్నారో వాళ్ళే వీరులన్నట్టు మన దగ్గర చదివించింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే దరిద్రం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించండి నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా మనకు తెలిసింది కాస్తే మహా అంటే గోరంతా అంటే కనీసం మనం మన చరిత్రను కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నామన్నమాట సరే మన కర్మ ఏంటంటే మన చరిత్రను మనం చదువుకోకుండా చెప్పినా కదా మన దేశ దురాక్రమణదారులైనటువంటి ఈ మొఘలుల గురించి మనం చదువుకున్నాం ఆ విధంగా మన చేత ఈ కాంగ్రెస్ పార్టీ చదివిపించిందనమాట నేను ఒక మాట చెప్పాలి మళ్ళీ గుర్తు చేస్తా ఇంతకుముందు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా మన దేశ విద్యాశాఖ మంత్రి ఎవరు మొట్టమొదటగా ఆయన సౌదీ నుంచి వచ్చిన ఆయన మన దేశంలో ఎవరు మేధావులు లేనట్టు ఈ అబూ కలాం ఆజాద్ అని చెప్పేసి ఆ సౌదీ ఆయన పట్టుకొచ్చి ఆయన విద్యాశాఖ మంత్రిగా పెట్టారు ఆయన ఇంకా మన దగ్గర ఇంకా పాఠాలు కాక ఎట్టా పాఠాలు చదివించాడో మీరు కూడా ఆలోచించండి అందుకే మన చరిత్ర గురించి మనం తెలుసుకోలేకుండా పోయిందనమాట సరే ఇప్పుడు మన చరిత్రను గురించి తెలియజెప్పే చావా సినిమా అయితే విడుదలైంది ప్రస్తుతం ఈ చావా సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది మన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ చావా సినిమా అయితే నిలుస్తుందన్నమాట ఈ చావా సినిమాలో హిందూ వ్యతిరేకమైనటువంటి ఔరంగజేబు యొక్క క్రూరత్వం గురించి వాడి మతపిచ్చి గురించి వాడి రాక్షసత్వం గురించి స్పష్టంగా చూపించారు అయితే ఔరంగజేబును విలన్గా చూపించడం చూసి తట్టుకోలేనటువంటి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి అబూ అజ్మీ ఈయన గారు మాట్లాడుతా ఔరంగజేబు అంట మనసున్న వ్యక్తి అంట చాలా పెద్ద మనసు అయింది చాలా విశాలమైంది ఆయన దయామయుడు హిందువులపైన జిజియా పన్ను విధించలేదు హిందువులను తన కన్నబిడ్డలాగా చూసుకున్నాడు హిందువుల కోసం అనేక దేవాలయాలు కట్టించాడు నిజమే ఇప్పుడు వారణాసిలో జ్ఞానవాపి మసీద్ అని ఒకటి ఉండదు కదా అది కూడా కళ్ళకు కట్టినట్టు ఈ రోడ్డు కూడా సజీవ సాక్ష్యంగా నిలబడింది ఏది ఈయన చేసిన పుణ్యాలు అది కూడా ఒకటి కావాలంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసుకోండి ఇకపోతే ఔరంగజేబు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినాడు నువ్వు కన్నా ఇనేటిగా అంటే నేను ఎరుపుష్పాన్ని చేశాను నేను సిద్ధంగా ఉన్నాను అదేందో పెద్దవాళ్ళు స్వామి చెప్తారు ఇనేవాళ్ళు ఎరుపుష్పాలు అయితే చెప్పాడు ఏదైనా చెప్తాడంట అట్టగా వీడు నోటికి వచ్చినట్టు ఇష్ట ప్రకారం కూడా చెప్పినాడు అనమాట నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు వాడేదో పెద్ద శుద్ధపోసైనట్టు వాడేదో మహానుభావుడు అయినట్టు వీడు వాడి గురించి వీడు గొప్పగా చెప్పడం మనం సిగ్గుమాలిన వాళ్ళం వాడు చెప్తే మనం ఏదో వింటామన్నట్టుగా ఇంకా చూడండి సరే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ అబూ అజ్మీ ఇన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి ఎవరా ఈ అఖిలేష్ యాదవ్ ఈ అబూ అజ్మీ వ్యాఖ్యలను ఖండిస్తా ఏ ఒక్క ప్రకటన కూడా చేయాల అంటే ఏంది అన్నిట్లో కూడా అదేందన్నట్టు మౌనం అర్ధంగీకారం అన్నట్టు ఈయన చెప్పిన మాటలు ఆయన ఒప్పుకున్నట్టే కదా ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనమాట అది అఖిలేష్ యాదవ్ యొక్క క్యారెక్టర్ ఈ అబూ అజ్మీ వ్యాఖ్యలపైన స్టార్ హీరోయిన్ అదేవిధంగా పొలిటీషియన్ అయినటువంటి నవనీత్ రాణా అదే ఇప్పుడు ఈ నవనీత్ కౌర్ అంటాం కదా మనం ఆవిడ ఈమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అబూ అజ్మీ వ్యాఖ్యలకు కౌంటర్గా ఆమె మాట్లాడుతా అసలు అబూ అజ్మీకు సిగ్గు శరం అనేటివి ఉండాయా అబూ అజ్మీకు మన చరిత్ర తెలియకపోతే ఆయనకు మన చరిత్రను తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉండాలి లేకపోతే ఇట్టటోళ్ళు పిచ్చి పెట్టినట్టు ఇష్ట ప్రకారం మాట్లాడతారు నేను కావాలంటే అబూ అజ్మీను చావా సినిమాకు తీసుకెళ్ళి చూపిస్తా ఇక
ఔరంగజేబు విషయానికి వస్తే వాడొక నీచుడు, వాడొక దుర్మార్గుడు, వాడొక కామాంధుడు, హిందువుల రక్తం దాగినటువంటి రాక్షసుడు, వాడు మన దేశ దురాక్రమణదారుడు. అటువంటి వాడి సమాధి మన దేశంలో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఔరంగజేబు సమాధిని తవ్విపారేయాల, వాడి సమాధిని పూర్తిగా ధ్వంసం చేసి తొలగించేసేయాల. వాడి మీద అంతగా ప్రేమ పొంగుకొచ్చే ఏదే ఔరంగజేబు మీద వాళ్ళంతా వచ్చి ఆ ఔరంగజేబు సమాధి ఉన్నటువంటి ప్రాంతంలోని మట్టిని తీసుకొని పోయి వాళ్ళ కొంపల్లో మట్టిని పెట్టుకొని కావాలంటే సమాధులు కట్టుకోండి, తలా ఒకరు ఎత్తుకొని పోయి. అలాగే ఔరంగజేబు పేరు మీద ఉన్నటువంటి ఈ ఔరంగాబాద్ పేరును కూడా వెంటనే తొలగించేయాలా, ఖచ్చితంగా తొలగించేయాల్సిందే. ఈ విషయంలో మాత్రం జాతీయవాదులు ఎంత మాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఒక ఆడబిడ్డైనా కూడా చాలా స్పష్టంగా, చాలా కరెక్ట్గా, చాలా కరుగ్గా మాట్లాడింది. ఇక ఔరంగజేబు అభిమానులకు చెబుతున్నా, ప్రస్తుతం దేశంలోనూ మహారాష్ట్రలోనూ ఉన్నది హిందూ ప్రభుత్వమే, ఇకపైన ఉండబోయేది కూడా హిందూ ప్రభుత్వమే. మీకు ప్రభుత్వం అంతగా నచ్చకపోతే మీరు నిరభ్యంతరంగా పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ మిమ్మల్ని భరించాల్సిన అవసరం మాకు కానీ, ఈ పవిత్ర భూమి కానీ ఎంత మాత్రం కూడా లేనే లేదంట. ఈ నవనీత్ కౌర్ గారు చురకత్తులు లాంటి మాటలతో సమాజ్వాదీ పార్టీకు, అదేవిధంగా ఈ ఔరంగజేబు అభిమానులకు చుక్కలు చూపించింది. అట్లే ఇక ఈ నవనీత్ కౌర్ వ్యాఖ్యల తర్వాత ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేయాలని చెప్పేసి మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా మొదలైపోయినాయి. జాతీయవాదులంతా సమైక్యంగా దీనిపైన ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుందంట. అవునియా, ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు మన కోసమే బతికినాడు, ఈ దేశం కోసం, ఈ పుణ్యభూమి కోసం బతికినాడు, పోరాటం చేసినాడు. అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి సంభాజీ మహారాజు కూడా అదేవిధంగా మరాఠా సామ్రాజ్యం కోసం, యావత్ హిందూ సమాజం కోసం, అందరి కోసం పనిచేసినాడు, ధర్మ కోసం బతికినాడు. అలాంటి వాడిని ఈ దుర్మార్గుడు, ఈ క్రూరుడు, ఈ దుష్టుడు అంత క్రూరంగా చంపినాడే, ఓడి సమాధి ఈ పుణ్యభూమిలో ఉండడం శ్రేయస్కరమా? ఒక్కసారి ఆలోచించండి మీరు. వాడు ఎంతోమంది హిందువుల ప్రాణాలు దోచినాడు, ఎంతోమందిని మెడ మీద కత్తిపెట్టి చాలా మందిని చంపి బలవంతంగా మత మార్పిడి చేయించినాడు. అలాంటి వాడు సమాధి మన దేశంలో అవసరమా? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. నేనైతే ఈ నవనీత్ కౌర్ రాణా ఎవరైతే ఉన్నారో ఆవిడ మాటలతో 100% నేను ఏకీభవిస్తున్నా. సరే, మీ ఉద్దేశం ఏందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.